నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 3 బీహెచ్‌కే ఫ్లాట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్, ఫ్లాట్ యొక్క సైజు అండ్ ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న ఈ ఫ్లాట్స్ ఓనర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని 677 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్మెంట్ ముందర రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ లో టోటల్ గా ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ చొప్పున 15 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ లో 2 బిహెచ్కే ఫ్లాట్స్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో 3 బిహెచ్కే ఫ్లాట్. అండ్ సాగర్ హైవేకి వచ్చేసి 750 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ కి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పేసెస్ గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాచ్మెన్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. అండ్ ఏదైతే సేల్ కి తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ ఉందో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. 1510 ఎస్ఎఫ్టీ తో ఉంటుంది. అండ్ ఫ్లాట్ కి సంబంధించిన యూడిఎస్ అన్నది 54 స్క్వేర్ యార్డ్ ఇక్కడ యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ కి ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసి ఇండివిజువల్ గా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ పవర్ బ్యాకప్ అనేది ఇక్కడ రావడం జరిగిందండి. పవర్ బ్యాకప్ సంబంధించిన జనరేటర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి రూమ్ వచ్చేసి వాచ్మెన్ సంబంధించినటువంటి రూమ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫ్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్న సేల్ అవైలబుల్ ఉందండి. సో ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ లో 2 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వెస్ట్ ఫేసింగ్ లో 3 బిహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 6.6 ఫీట్స్ తో ఈ కారిడార్ ఏరియా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ ఏరియా, బెడ్రూమ్స్ అని కవర్ చేద్దాము. అండ్ ఈ ఫ్లాట్ కి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్ తోటి, ఇండియన్ టేక్ వుడ్ తోటి చేయించారు. చాలా నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫ్లాట్ కి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. నీట్ గా ఉన్నటువంటి హాల్ ఏరియా ప్రొవైడ్ చేశారు. హాల్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 23x14 సైజులో ఇక్కడ హాల్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకునే విధంగా ఇక్కడ ప్లేస్ వదలడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి ఒక 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి పెద్ద సైజ్గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ యూపీవీసీ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. విత్ మస్కిటో మెస్తో రావడం జరిగింది. అండ్ ఇక్కడ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారండి. పూజా రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 4.5x6 సైజ్లో పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చిక్ చేశారు. చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి నీట్గా రావడం జరిగింది. అండ్ వాష్రూమ్ యొక్క సైజ్ అన్నది 4.5x6 సైజులో రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ టిక్ చేశారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ చెక్ చేయడం జరిగింది. వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో చూసుకున్నట్లయితే వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. అండ్ పెద్ద సైజుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. యూటిలిటీ ఏరియా అయితే చాలా పెద్ద సైజ్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 10x15 సైజులో బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫై టైల్తో ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ సిమెంట్ షెల్ఫ్లతో ఇక్కడ షెల్ఫ్ అనేది రావడం జరిగింది. సజ్జ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ డోర్ తోటి మనకి ఇక్కడ విండో అనేది రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించుకున్నట్లయితే చాలా నీట్గా లుక్ అనేది రావడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇక్కడ లో రూప్ అనేది రావడం జరిగింది. సో ఏదైనా ఎక్స్ట్రా సామాన్ ఉంటే పెట్టుకునే విధంగా ఇక్కడ లో రూప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము.
అండ్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే 10 సైజులో ఇక్కడ 10 సైజులో ఈ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సిమెంట్ షెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఉన్నట్లయితే మనకు కొంచెం ఫర్నిచర్ వర్క్ చేయించుకున్నప్పుడు హెల్ప్గా అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జ అనేది కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ దగ్గర వచ్చేసి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేసి ఈ అపార్ట్మెంట్ యొక్క టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ ఈ ప్లాట్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ బాల్కనీ చూసుకున్నట్లయితే మనకి 4x8 సైజులో ఇక్కడ బాల్కనీ అనేది రావడం జరిగింది. చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి విశాలంగా ఉంటుందండి. ఇది యూటిలిటీ ఏరియా కింద కవర్ చేసుకోవచ్చు, లేదంటే బాల్కనీ ఏరియా కింద సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బాల్కనీ నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఫుల్గా అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. దీని యొక్క సైజ్ అన్నది 19x15 సైజులో ఈ బెడ్రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా కవర్ చేస్తూ ఈ ప్లాట్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా బిల్డింగ్ ఒక టెర్రస్ పైకి రావడం జరిగిందండి. బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి సాగర్ హైవేకి కేవలం 750 మీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఏదైతే మనం సేల్ తీసుకొచ్చినటువంటి ఫ్లాట్ అన్నది ఒక సైజ్ అన్నది 1510 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ ఫ్లాట్ యొక్క రేట్ అన్నది 85 లాక్ చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీ ఛార్జెస్ అండ్ కార్ పార్కింగ్ ఛార్జెస్. అండ్ ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్లైట్లీ అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.